వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాల అంబరాన్ని అంటే విధంగా ఆలయ అధికారులు, డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్య చక్రధర్ మరియు ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు వారి పర్యవేక్షణలో భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా శాస్త్రోక్తముగా వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సర్వాంగ సుందరంగా సుగంధ భరిత పుష్పాలతో ఆలయ ప్రాంగణమంతా పరిమళాలు వెదజల్లే విధంగా అలంకరణ చేసి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో వివాహం కాని యువతులు గోదాదేవి కళ్యాణం ఆచరిస్తే వారికి కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కళ్యాణంలో 25,000 మంది భక్తులు ఆచరించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని భక్తులకు మనవి చేసుకుంటూ ఆలయ అధికారులు మరియు ఆలయ కమిటీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాల అంబరాన్ని అంటే విధంగా ఆలయ అధికారులు, డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్య చక్రధర్ మరియు ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు వారి పర్యవేక్షణలో భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా శాస్త్రోక్తముగా వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సర్వాంగ సుందరంగా సుగంధ భరిత పుష్పాలతో ఆలయ ప్రాంగణమంతా పరిమళాలు వెదజల్లే విధంగా అలంకరణ చేసి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో వివాహం కాని యువతులు గోదాదేవి కళ్యాణం ఆచరిస్తే వారికి కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కళ్యాణంలో 25,000 మంది భక్తులు ఆచరించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని భక్తులకు మనవి చేసుకుంటూ ఆలయ అధికారులు మరియు ఆలయ కమిటీ